గోదావరి ప్రత్యక్షంగా అనుగ్రహించింది అనడానికి ఎన్నో తార్కాణములు మనకి గోదావరి యొక్క చరిత్రలో కనపడతాయి. మీరు జాగ్రత్తగా పరిశీలనం చెయ్యగలిగితే గోదావరి చరిత్రలో ఆమె అధిష్టాన దైవమై అనుగ్రహించినటువంటి సందర్భములు కోకొల్లలు. మీకు నేను కొన్ని ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేస్తాను. గోదావరి ప్రవాహంలో పూర్వం ఒకప్పుడు పడవ వేసుకుని భద్రాచల క్షేత్రానికి ప్రయాణం చేసేవారు. అలా పడవలో భద్రాచల క్షేత్రానికి వెడుతున్నప్పుడు పాపికొండలు అంటూ ఉంటారు. నిజానికి దాని పేరు పాపికొండలు కాదు, పాపిడి కొండలు. ఎందుకనంటే స్త్రీ యొక్క తల జుట్టు మధ్యలో పాపట తీసి అటు ఇటు చక్కగా దువ్వినట్టే పెద్ద గోదావరి ప్రవాహాన్ని రెండుగా చీల్చి మధ్యలో పాపటలా నిలబడతాయి. కాబట్టి ఆ కొండలకు పాపిడి కొండలు అని పేరు. మన దురదృష్టం పాపికొండలు అని పిలుస్తున్నాం. అది దక్షారామం, దక్షుని యొక్క ఆరామం. ద్రాక్షారామం అని పిలుస్తున్నాం. పీఠికాపురం, పిఠాపురం అని పిలుస్తున్నాం. కోకనదం, కాకినాడ అని పిలుస్తున్నాం. నీలకుండి, కళ్యాణనగరి, యానం అని పిలుస్తున్నాం. రకరకాలైనటువంటి పేర్లు, పరమ పవిత్రమైనటువంటి పేర్లు, వైదికమైన పేర్లు పక్కకి వెళ్ళి వాటి స్థానంలో చిత్ర విచిత్రమైన పేర్లు వచ్చాయి. అవి పాపిడి కొండలు. ఆ పాపిడి కొండల దగ్గరికి పడవ వెళ్ళేటప్పటికి పూర్వం భద్రాచలం యాత్రికులకు నది లోపల నుంచి పెద్ద పెద్ద బొబ్బలు వినపడేవి, గర్జనలు వినపడేవి. నాకు బాగా జ్ఞాపకం. మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు భద్రాచల యాత్ర పడవలో చేసొచ్చి చెప్తూ ఉండేవారు, అయ్యో బాబోయ్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంతంత బొబ్బలు వినపడతాయోను, ఎంతంత కేకలు వినపడతాయోను అని. అప్పుడు పసుపు కుంకం నీళ్లల్లో వేసి కొబ్బరికాయలు కొట్టి శాంతించిన తరువాత పడవ వెడుతూ ఉండేది. కొంతమంది ఔత్సాహికులు అసలు నదీ గర్భంలో ఏముంది, ఎందుకంతంత పెద్ద పెద్ద బొబ్బలు వినిపిస్తాయి, ఇదేదో చూడాలని పెద్ద పెద్ద వలలు తెచ్చి గోదావరిలో వేసి పట్టుకునే ప్రయత్నం చేశారు, ఏముందో చూద్దామని. అందులోంచి ఒక గొప్ప నరసింహస్వామి విగ్రహం బయటికి వచ్చింది. ఆ నరసింహస్వామిని ఇవాళ భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి కొలువయ్యున్నటువంటి శిఖరానికి పక్కన ఉన్నటువంటి శిఖరం మీద ప్రతిష్ఠ చేశారు. వామాంకస్థిత జానకీపలిల సత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు. అక్కడ భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి యొక్క తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంటుంది. అలా ఉన్నటువంటి భద్రాచల క్షేత్రంలో పక్కనే ఉన్నటువంటి కొండ శిఖరం మీద నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశారు. ఆయన గోదావరి గర్భంలోంచే బయటికి వచ్చారు. యోగానంద నరసింహుడు అని పిలుస్తారు. పక్కన లక్ష్మీదేవి ఉండదు. అందుకే దానికి ప్రత్యామ్నాయంగా ఆయన మెడలో లక్ష్మీదేవి పతకం వేసి పూజ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ యోగానంద నరసింహస్వామి భద్రాచల క్షేత్రంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఒకప్పుడు గోదావరి మాత కడుపులో అటువంటి యోగానంద నరసింహస్వామి కొలువయ్యుండి బొబ్బలు పెట్టి కేకలు పెట్టి ఆ నదీ ప్రవాహంలో పడవలలో వెళ్ళేటటువంటి యాత్రికుల నుండి అనేక రకములైనటువంటి కానుకలను పుచ్చుకుంటూ ఉండేవాడు. గోదావరి నది అనుగ్రహించగలదు, భగవత్ స్వరూపాన్ని కడుపులో పెట్టుకుంది అనడానికి అదొక ఉదాహరణ. అలాగే రామదాసు గారు భద్రాచలంలో రామాలయాన్ని నిర్మాణం చేసినప్పుడు ఎన్నిసార్లు పైన చక్రాన్ని ప్రతిష్ఠ చేద్దామని చేయించి తీసుకొచ్చిన ఎప్పుడూ ఆ చక్రం మాత్రం ప్రతిష్ఠ చేయడానికి వీలుగా సరిపోయేది కాదు, ఏదో తేడా వచ్చేది. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. దేవాలయం పూర్తయిపోయింది, ఆలయ శిఖరం మీద చక్రాన్ని పెడదామంటే మాత్రం సరి అయినటువంటి చక్రం దొరకట్లేదు. ఎంతమంది శిల్పుల చేత ఎంతమంది ఆ లోహంతో తయారు చెయ్యగలిగిన వాళ్ళని తీసుకొచ్చి చేసినప్పటికీ కూడా చక్ర ప్రతిష్ఠ పూర్తి కావట్లేదు. ఆయన బెంగ పెట్టుకుని ఒకరోజు రాత్రి నిద్రపోతుంటే రామచంద్రమూర్తి కలలో కనపడి భద్రాచల క్షేత్రంలో ఉండేటటువంటి రామాలయం మీద ఉండవలసినటువంటి సుదర్శన చక్రాన్ని లౌకికమైనటువంటి వారు తయారు చేయవలసినది కాదు, దాన్ని గోదావరి మాత అనుగ్రహిస్తుంది, గోదావరి మాత బహూకరిస్తుంది. నువ్వు వెళ్ళి రేపటి రోజున గోదావరి ఒడ్డున నిలబడి ఆ స్నానం అయిన తరువాత కొద్దిగా లోపలికి వెళ్ళి గోదావరి మాతని ప్రార్థన చేసి
దేవాలయం మీద ప్రతిష్ఠించడానికి సుదర్శన చక్రాన్ని ఇమ్మని అడుగు అన్నారు. పొద్దున్న నిద్ర లేచి స్నానం చేసి గోదావరి నదిలో కొద్దిగా ముందుకెళ్ళి రామదాసు గారు గోదావరి మాతని ప్రార్థన చేశారు. ప్రార్థన చెయ్యగానే గోదావరి అలల మీద తేలియాడుతూ సుదర్శన చక్రం వచ్చింది. ఆ సుదర్శన చక్రాన్నే భద్రాచల దేవాలయ శిఖరం మీద ప్రతిష్ఠ చేశారు. అంత గొప్ప గోదావరి, తల్లి గోదావరి అనుగ్రహించగలదు అనడానికి ఇంతకన్నా ప్రబలమైనటువంటి సాక్ష్యములు మీకు నేను ఎన్నో చూపిస్తాను. ఒకప్పుడు భద్రాచల క్షేత్రంలో రామానుజాచార్యుల వారు అన్న పేరుతో ఒక పరమ భాగవతోత్తముడు ఒక ఆయన అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. వారి ఇంటి పేరు అమరవాది. అమరవాది రామానుజాచార్యుల వారు ఆయన పేరు. ఒకప్పుడు భద్రాచల క్షేత్రంలో రామానుజాచార్యుల వారు అన్న పేరుతో ఒక పరమ భాగవతోత్తముడు ఒక ఆయన అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. వారి ఇంటి పేరు అమరవాది. అమరవాది రామానుజాచార్యుల వారు ఆయన పేరు. రామానుజాచార్యుల వారంటే విశిష్టాద్వైతాన్ని స్థాపించినటువంటి రామానుజాచార్యుల వారు కాదు నేను చెప్తున్నది. రామానుజాచార్యుల వారు అని పేరున్నటువంటి భద్రాచల దేవస్థానంలో అర్చకత్వం చేసినటువంటి ఒక మహానుభావుడు గురించి మాట్లాడుతున్నాను. ఆయన పరమభాగవతోత్తముడు. సీతారామచంద్ర ప్రభువుని అంతగా సేవించేవారు. ఏదో ఈ దేశ చరిత్రలో అటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. భద్రాచలంలో ఉండేటటువంటి దేవాలయంలోని మూర్తులను ధ్వంసం చెయ్యాలని ఈ ధర్మమునందు విశ్వాసం లేనటువంటి కొంతమంది బయలుదేరి వెడితే వాళ్ళకి కనపడకుండా ఉండడానికి ప్రధానమూర్తులకి అడ్డంగా ఒక గోడ కట్టి ఒక చిన్న కన్నం పెట్టి ఎవరికీ కనపడకుండా అందులోంచి నైవేద్యం పెడుతూ లోపల ఉన్న మూర్తుల్లాంటి మూర్తుల్నే ముందు పెట్టి దీపం వెలిగించి రామానుజాచార్యుల వారు కూర్చున్నారు. ధ్వంసం చేయడానికి వచ్చిన వారు ఎదురుగుండా ఉన్న మూర్తులే నిజమైన మూర్తులు అనుకుని ధ్వంసం చేశారు. కానీ ఉత్సవమూర్తుల్ని ఎక్కడ దాచాలి? అందుకని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా వాళ్ళు కనిపెట్టి పాడు చేస్తారేమోనని ఆ మూర్తులను తీసుకెళ్లి గోదావరి నది ఒడ్డున ఒక రాళ్ల గుట్ట కింద పెట్టారు. కానీ గోదావరి మాత సీతారామ లక్ష్మణుల్ని తనలో కలిపేసుకోవాలనుకుంది, తనతో తీసుకుపోవాలనుకుంది. ఆ వచ్చిన వారు వెళ్ళిపోయారు. కృత్రిమంగా కట్టిన గోడ బదలగొట్టి లోపల ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క మూర్తులను రక్షించామన్న సంతోషంతో రామానుజాచార్యుల వారు మళ్ళీ పూజ చేసి నివేదన చేశారు. ఉత్సవమూర్తుల్ని తీసుకెడదామని గోదావరి ప్రవాహం దగ్గరికి వచ్చి రాళ్లగుట్ట దగ్గర చూశారు. చూసేటప్పటికి లేవు మూర్తులు. గోదావరి మాత తనలో కలిపేసుకుంది. ఉత్సవమూర్తులు లేకుండా నేను వెనక్కి వెళ్ళనని ఆయన నా ప్రాణమన్నా పోవాలి, స్వామి ఉత్సవమూర్తులన్నా దొరకాలి అని భగవంతుడితోటే హఠం చేసి కూర్చుని పెద్ద దీక్ష పట్టి స్వామికి తన వ్రతాన్ని తెలియచేస్తూ భీష్మించారు. 2 రోజులు అయిపోయింది. ఆ నదిలో పడవలో వెళ్ళేటటువంటి కొంతమంది బెస్తవారు గబగబా వచ్చి, స్వామి నదిలోంచి మాటలు వినపడుతున్నాయి, మేమిక్కడున్నాం తీసుకెళ్ళండి, మేమిక్కడున్నాం తీసుకెళ్ళండి అని మాటలు వినపడుతున్నాయి అన్నారు. వెంటనే ఆ నదీ ప్రవాహం దగ్గరికి పడవలో వెళ్ళి ఆ లోపల వెతికిస్తే రామలక్ష్మణుల యొక్క మూర్తులు పైకొచ్చాయి. సీతమ్మ విగ్రహం దొరకలేదు. అయ్యో సీతామాత విగ్రహం దొరకలేదే అని చాలా బెంగ పెట్టుకుని రామానుజాచార్యుల వారు రాత్రి ఇంటికి వెళ్ళి ధ్యానంలో ఉండగా రామచంద్రమూర్తి ఆయనతో పలికారు, సీతమ్మని గోదావరి మాత తన కడుపులో పెట్టుకోవాలని కోరుకుంది, సీతమ్మని ఇవ్వనంది. అందుకే సీతమ్మని గోదావరి తన దగ్గర ఉంచేసుకుంది. సీతమ్మ రాదు, మేమిద్దరం వచ్చాం. ఈ పక్కనే ధరణికోట అనబడేటటువంటి ప్రాంతంలో పూజింపబడేటటువంటి సీతారామ లక్ష్మణుల మూర్తుల్లో సీతమ్మని తీసుకొచ్చి ఉత్సవమూర్తుల్లో చేర్చమని చెప్పాడు.
అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఊరి నుంచి సీతమ్మని అర్చకులు రాత్రికి రాత్రి తీసుకొచ్చి ఉత్సవమూర్తులలో కలిపారు. గోదావరి మాత అనుగ్రహించి చెప్పింది ఇక్కడున్నారు మూర్తులని, ఇవ్వను సీతమ్మని అని తన దగ్గర పెట్టేసుకుంది. ఇప్పటికీ ఒకనాడు భద్రాచలంలో పూజింపబడినటువంటి సీతమ్మ గోదావరి మాత కడుపులో ఉంది. ఆ తల్లి అనుగ్రహించిన సందర్భాలు, ఆ తల్లి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను మీతో మనవి చేసింది అదే. ఇక్కడ నమ్మకం ఉండాలి కానీ, విశ్వాసం ఉండాలి కానీ, శాస్త్రమునందు మనకి ఆ రకమైనటువంటి నిష్ట ఉండాలి కానీ, ఆ తల్లి పలికిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పమిడిఘంటం వెంకటరమణ గారని ఉండేవారు. ఆయన భద్రాచల క్షేత్రంలో ప్రతినిత్యము అన్నదానం చేస్తుండేవారు. గొప్ప నిరతాన్నదాత ఆయన, గొప్ప బాలా ఉపాసకులు. అందుకే ఆయన ఎక్కడ అన్నదానం చేశారో ఆ సత్రవుని ఇప్పటికీ అంబసత్రవు అని పిలుస్తారు. ఆయన పూజ చేస్తూ నైవేద్యం పెడుతుంటే బాలాస్వరూపంగా సీతామహాలక్ష్మియే వస్తుండేది. ఆ రామాయణంలో సుమంతుడు చెప్పడు, బాలీన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హిదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు. బాలాస్వరూపంగా అక్కడ అమ్మవారు తిరుగుతుంటే గజ్జల చప్పుడు వినపడుతుండేది, ఎవరికి కనపడేది కాదు. వెంకటరమణ గారు మాత్రం అమ్మవారికి అన్నం పెట్టేవారు. ఇప్పటికీ అక్కడున్న పెద్దలు చెప్తారు, ఆయన అంబసత్రం వెనక్కి వెళ్ళి అంబా అని ఒక పెద్ద కేక వేస్తే పెద్ద పాము ఒకటి కిందకి దిగొచ్చి ఆయన పాత్రలో పెట్టినటువంటి పాలు తాగి వెడుతుండేది. ఆయనకి పలికింది గోదావరి మాత. ఒకప్పుడు శ్రీరామనవమికి అన్నదానానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న నెయ్యి కొరవడింది, రావలసిన నెయ్యి రాలేదు. ఆయన తిన్నగా గోదావరి నది దగ్గరికి వెళ్ళారు. 2 కడవలు తనతో తీసుకెళ్లారు. తీసుకెళ్ళి గోదావరికి నమస్కారం చేశారు. అమ్మా గోదావరి, అన్నదానం చెయ్యాలి, ముందు అభిగారం చేయడానికి నెయ్యి కావాలి. నెయ్యి కొరబడింది, రావలసిన చోటు నుంచి రాలేదు. అమ్మ 2 కడవల నెయ్యి అప్పుగా ఇయ్యి, నాకు రావలసిన నెయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అని పరమభక్తితో నమస్కరించి గోదావరి నీళ్లు 2 కుండలతో పట్టి ఇలా పైకి తీశారు. 2 కుండల నిండా నెయ్యి అయిపోయింది. ఆయన తీసుకెళ్ళి అన్నదానం చేశారు. ఆ తర్వాత రావలసిన నెయ్యి వచ్చింది, ఆ నెయ్యి పట్టుకెళ్ళి గోదావరిలో కలిపేశారు. గోదావరి మాత ఎందరికో పలికింది, ఎందరినో అనుగ్రహించింది. ఆ తల్లి యందు భక్తి కలిగి ఉంటే, ఆ తల్లికి భక్తితో నమస్కారం చేస్తే, ఆ తల్లి యందు భక్తితో స్నానం చేస్తే ఆమె అనుగ్రహించగలదు. అందుకే గోదావరి చరిత్ర పరిశీలనం చేస్తే అంత వైభవోపేతమైనటువంటి విషయాలు బయటికి వస్తాయి. ఆ రామచంద్రమూర్తి యొక్క ధ్రువమూర్తి ఆయన పోతలతమ్మకి కల్లో కనపడి, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను నువ్వు పైకి తీసి ఆరాధన చెయ్యమని చెప్పాడు. పోతలతమ్మక్క వెతికి 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 అదంతా కీకారుణ్యం. ఒక పెద్ద పుట్టలో 2 కన్నాల్లోంచి కాంతి వస్తోంది. ఆవిడ లోపలికి చూసేటప్పటికీ రామచంద్రమూర్తి ఉన్నారు. ఆవిడ పుట్ట తొలగించి తాటిపండు నైవేద్యం పెట్టి పక్కనే ప్రవహిస్తున్నటువంటి గోదావరి జలాలు తీసుకొచ్చి రామచంద్రమూర్తికి మొదటి అభిషేకం చేసింది. భద్రాచలంలో వెలిసినటువంటి స్వామి పోతలతమ్మక్కకి స్వప్న దర్శనం ఇచ్చిన తరువాత మొట్టమొదటి స్నానం భద్రాచలమూర్తి ఏ నదీ జలాలతో చేశాడు అంటే గోదావరి నదీ జలాలతో చేశాడు. అంత గొప్ప గోదావరి, రామాయణానికి ప్రత్యక్ష సాక్షి గోదావరి. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చెయ్యవలసి వస్తే ఇక అరణ్యవాసం చేసేటటువంటి సమయం పూర్తయిపోతోంది, కొద్ది కాలం మిగిలి ఉంది. రాముడు వెనక్కి వెళ్ళిపోయాడా, ఇక మళ్ళీ అరణ్యవాసానికి రాడు. అరణ్యవాసానికి రాలేదా, రావణ సంహారం పూర్తవదు. రావణ సంహారం పూర్తి కాలేదా, రాముడి యొక్క అవతార ప్రయోజనం పూర్తి కాదు.
రామాయణానికి ప్రత్యక్ష సాక్షి గోదావరి. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చెయ్యవలసి వస్తే ఇక అరణ్యవాసం చేసేటటువంటి సమయం పూర్తయిపోతోంది, కొద్ది కాలం మిగిలి ఉంది. రాముడు వెనక్కి వెళ్ళిపోయాడా, ఇక మళ్ళీ అరణ్యవాసానికి రాడు. అరణ్యవాసానికి రాలేదా, రావణ సంహారం పూర్తవదు. రావణ సంహారం పూర్తి కాలేదా, రాముడి యొక్క అవతార ప్రయోజనం పూర్తి కాదు. రామా, నువ్వు శ్రీ మహావిష్ణువువి, అవతారంగా వచ్చావు, రావణ సంహారం చెయ్యాలి అని చెప్తే ఆయన అంగీకరించాడు. నేను నరుణ్ణి అంటాడు. ఎందుకంటే పూర్ణముగా 16 గుణములు కలిగినటువంటి నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించాడు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థస్య కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు రామాయణంలో. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి ఒక నరుడిగా రాముడు ఈ లోకంలో నడయాడాడు కనుక నువ్వు దైవము, శ్రీ మహావిష్ణువు అంటే ఆయన అంగీకరించాడు. నరుడిగా వచ్చినటువంటి రాముడి అవతార ప్రయోజనం పూర్తి కావాలి అంటే, రావణ సంహారం జరగాలి అంటే, సీతాపహరణం జరగడానికి యోగ్యమైనటువంటి ప్రదేశంలో రాముడు ఉండేటట్టు చెయ్యాలి. అందుకే అగస్త్యాశ్రమానికి వెళ్ళినప్పుడు ఎక్కడ మమ్మల్ని ఉండమంటారు అని రామచంద్రమూర్తి అడిగితే అగస్త్య మహర్షి కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః అంటారు మహర్షి. ఎక్కడ రాముడు ఉంటే సీతాపహరణం జరుగుతుందో, ఎక్కడ ఉంటే రావణవధకి బీజం పడుతుందో అటువంటి ప్రదేశాన్ని నిర్ణయం చెయ్యవలసి వచ్చినప్పుడు గోదావరి నదీ తీరంలో ఉండేటటువంటి పంచవటి అనబడేటటువంటి ప్రదేశంలో సీతారామ లక్ష్మణుల్ని ఉండవలసిందిగా ఆదేశించాడు. అంటే సీతాపహరణానికి, రామరావణ యుద్ధానికి బీజం పడినటువంటి తీరం ఏది అంటే గోదావరి తీరం. రావణ సంహారానికి, లోక సంరక్షణానికి, ధర్మ సంరక్షణానికి గోదావరి నదికి, రామచంద్రమూర్తికి అంత అవినాభావ సంబంధం. అంత గొప్ప క్షేత్రములు కలిగినటువంటిది. తెల్లవారుజాము వేళలో మంథని ప్రాంతంలో వీధులలో నడుస్తుంటే ఎంత మందో సంధ్యావందనం చేస్తూ కనపడతారు. పక్కన అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం. గుట్ట మీద గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుంది. గౌతమ మహర్షి ఆరాధన చేసినటువంటి శివలింగం, గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య రాముడి చేత ఉద్ధరింపబడింది కాబట్టి సీతారాముల దేవాలయం ఉంటాయి. ఎక్కడా చూడడానికి అవకాశం లేని అద్భుతమైనటువంటి అమ్మవారి దేవాలయం ఉంటుంది. అమ్మవారి దేవాలయానికి వెనకాతల కనుచూపు మేర సరోవరం ఉంటుంది. సరోవరం అంతా తామర పూలతో నిండిపోయి ఉంటుంది. ఏదో ధునోతుధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవసివే అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. తామరల కండం ఎలా ఉంటుందో అలా పెరిగిపోయి ఉంటాయి. అంత పెద్ద తామర కొలను యొక్క ఒడ్డున అమ్మవారి యొక్క సన్నిధానం ఉంటుంది. అంత గొప్ప మంథని, మంత్రగ్రామం, మంత్రకూటం అటువంటి ఊరు దాటి ముందుకు వెడుతుంటే నిజంగా ప్రకృతి శోభని అనుభవించి తీరాలి. మారేడుమిల్లి ప్రాంతం నుంచి భద్రాచలం వెడుతున్నప్పుడు ఎంత గొప్ప ప్రకృతి శోభ కనపడుతుందో అంత గొప్ప ప్రకృతి శోభ. అంతగా విరబూసి కాసినటువంటి చెట్లు, దట్టమైనటువంటి అరణ్యం. అటువంటి అరణ్య మార్గంలో కాళేశ్వరం చేరుకోవాలి. ఒకప్పుడు గోదావరి మాత చేసినటువంటి తపస్సు వలన ముక్తీశ్వరుడుగా పేర్గాంచినటువంటి పరమశివుడు అక్కడ వెలిసి భక్తులు దర్శనం చేసినంత మాత్రం చేత మోక్షాన్ని ఇవ్వడం మొదలుపెట్టిన తరువాత ఎవ్వరూ నరకానికి వెళ్ళడం తగ్గిపోయింది. అప్పుడు యమధర్మరాజు గారు మిగిలిన వారితో కలిసి వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించాడు. ఇలా అయితే సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? ఎన్ని పాపాలు చేసిన వాడు వెళ్ళి ఒక్కసారి శివలింగ దర్శనం చేస్తే వాడి పాపాలు ధ్వంసమైతే ఎలా? బుద్ధిలో మార్పు రావాలి కదా. పాపాలు చేసి పుష్కరాల్లో స్నానం చేయమనే, అయ్యో తల్లి మనని ఇలా అనుగ్రహించింది, ఇకపైన మనం పాపం చెయ్యకూడదన్న బుద్ధి కలగాలి. కాబట్టి నువ్వు ఇందులో మార్పు చెయ్యవలసింది అని అడిగాడు. అడిగితే శంకరుడు అన్నాడు, నువ్వు నన్ను ప్రార్థన చేశావు కాబట్టి నీ పేరు మీద నువ్వు ప్రతిష్ఠించిన లింగంగా అదే పానవట్టం మీద ఉంటాను. అందుకే 2 శివలింగాలు ఉంటాయి. కాలుడు అంటే యమధర్మరాజు,
యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం గనక కాళీశ్వరుడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గోదావరి అద్భుతాల గురించి చెప్పవలసి వస్తే నేను మీతో మనవి చేస్తున్న విషయం, కాళీశ్వర లింగానికి నాసారంధ్రములుంటాయి, 2 ముక్కు పుటాలుంటాయి. ఆ 2 ముక్కు పుటాల్లోంచి మీరు నీళ్లు పోస్తే అభిషేకం చేస్తున్నప్పుడు ఎన్ని బిందెల నీళ్లు పొయ్యండి, పానవట్టం మీద పడవు. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి? అంతరాలయంలో కనపడవు. ఎక్కడికెడుతున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఆ నీళ్లు కింద నుంచి వెళ్ళిపోయి గోదావరి ప్రవాహంలో త్రివేణి సంగమం దగ్గర గోదావరిలో కలిసిపోతాయంటారు. శివలింగం యొక్క నాసారంధ్రముల నుంచి నీరు వెళ్ళిపోతుంది. ఆ శివలింగ దర్శనం చేసి ఆ కాళీశ్వరుణ్ణి కూడా సేవించకపోతే మోక్షమునకు అర్హత పొందరు అని యమధర్మరాజు గారు మళ్ళీ వరం పొందాడు. ఆ కాళీశ్వర క్షేత్రంలో ఉండేటటువంటి సరస్వతీదేవి యొక్క మూర్తి పరమాద్భుతం. ఆ తల్లి అక్కడ గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది అంటారు. అంత గొప్ప క్షేత్రం కాళీశ్వరం. అక్కడ గోదావరి మాత మన కొరకు తపస్సు చేసింది. తపస్సు చేసి మనందరం మోక్ష పదవిని పొందడానికి వీలుగా శంకరుణ్ణి భూమి మీదకి దింపి ముక్తీశ్వరలింగంగా వెలిసేటట్టుగా చేసింది. అలాగే ఆ తల్లి ఎన్ని అద్భుతాలను ఆవిష్కరించిందో, ఎన్ని క్షేత్రాలకు ఆలవాలమైందో మనం ప్రత్యేకించి ఇటువైపు ప్రాంతాల్లో పరిశీలనం చేస్తే గోదావరి స్పర్శ వలన ఏర్పడినటువంటి క్షేత్రముల యొక్క సంఖ్య ఇంత అంతా కాదు. శ్రీ మహావిష్ణువుని రామచంద్రమూర్తిగా ఎంత సేవించిందో పరమశివుణ్ణి అంత